అయితే ఒక బెట్టింగ్ అని ఇలా కోట్లు మారుతున్నాయట. సో ఇంత టెన్షన్గా ఉన్న పిఠాపురం ప్రాంతంలో జరుగుతున్న ఈసారి ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇంత వేడి రాజుకుంటుంటే ఈ టైంలో ముద్రగడ గారు ఈ అంశం మీద వేలు పెట్టి నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుంటాను అనడంలో ఆంతర్యం ఏంటి? ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడుతున్నారు? ఇది కూడా చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఓకే, పేరు మార్చుకుంటాను, లేకపోతే నేను రాజకీయాల నుంచి వదిలేస్తాను, ఇలాంటివి ఎక్కువ మాట్లాడుతుంటారు పొలిటీషియన్స్. కానీ ఈయన మాట్లాడేది పేరే మార్చుకుంటానంట. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి పెద్దన్న పాత్ర పోషించి ఉద్యమ నాయకుడిగా కాపులకందరికీ కూడా ఆయనే దిక్సూచిలా ఉండే ముద్రగడ పద్మనాభం గారు ఈ రకమైన రెడ్డి అని మార్చుకుంటాను అన్నది అది చిన్న మాట కాదు, కొట్టిపడేసే మాట కాదు, ఆవేశపూరితంగా అన్న మాట కాదు. అంటే పిఠాపురంలో ఏదో జరగబోతుంది, పిఠాపురంలో ఏదో జరుగుతుంది అనే అనుమానాలకు కూడా తావిచ్చే విధంగా ఆయన వాయిస్ ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం వస్తుంది అన్న దానిపై కూడా చాలామంది ఆలోచనలు చేస్తున్నారు. ఓకే, టార్గెట్ చేయడంలో తప్పులేదు, అధికార ప్రతిపక్షాల మధ్య నేతలు ఎవరికి వాళ్ళు గెలుస్తారనుకోవడం తప్పలేదు. వంగా గీత గారికి ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు, ఆయన స్టార్ క్యాంపెయినర్ లాగా అక్కడ తిరుగుతున్నారు. ఓకే, ఖచ్చితంగా వంగా గీత గారు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ ఓడిపోతారని చెప్పడంలో తప్పలేదు. ఆయన గెలిస్తే నేను ఇది చేసుకుంటాను అని చెప్పి ఈయన సవాల్ విసరడం ఏంటి? అయితే గీతే వంగా గీత గారు సవాల్ చేయాలి. పోటీ చేసేది పవన్ కళ్యాణ్ గారి మీద వంగా గీత, ముద్రగడ పద్మనాభం గారు కాదు. మీకెందుకు అంత నొప్పి, మీకెందుకు అంత బాధ, దీనివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి? ఇవి కదా వేస్తున్న ప్రశ్నలు. సో ఈ రకంగా ఆయన సవాలు విసురుతుంటే ఇప్పుడు రంగంలోకి వంగవీటి రాధా దిగాడు. ముద్రగడ పద్మనాభమా, వంగవీటి రాధా ఇద్దరు ప్రచారంలోకి వెళ్తే ఎవరికి ప్రాధాన్యత ప్రజలు ఇస్తారు? వంగవీటి వారసుడిగా రంగా రక్తం పంచుకు పుట్టిన రాధా డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలోకి వస్తే, ప్రచారం చేస్తే తట్టుకునే శక్తి ముద్రగడకు ఉందా? ఆ స్పీడ్ని ఆపగలరా? ఆ ఆవేశానికి అడ్డుకట్ట వేయగలరా? ఇవి చాలామందిలో మెదులుతున్న ప్రశ్నలు. మరి ఈ నేపథ్యంలో పులివెందులకి ఆయన సవాల్ విసరడం అంటే పిఠాపురానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈయన కాన్సన్ట్రేట్ చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వాస్తవ పరిస్థితులన్నీ కూడా రాధాకి తెలియనివేం కాదు. ఉభయ గోదావరి జిల్లాలో రెగ్యులర్గా వాళ్ళు బంధువర్గం అవనివ్వండి, లేకపోతే ఏమైనా ఫంక్షన్లు కావనివ్వండి, రాజకీయ పరంగా అవనివ్వండి, ఎన్నో ఏళ్ళ నుంచి చూసుకొస్తున్న రాధాకి చాలా కాన్ఫిడెన్స్ ఉన్నదని మనం చెప్పొచ్చు. సో ఆ నేపథ్యంలోనే ఆయన ఎవరిని హిట్ చేయట్లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నారు. పులివెందుల పిఠాపురమా తేల్చుకుందాం అంటున్నారు. అంటే దీని వెనకాతల చాలా గూఢార్థం ఉంది. ఆయన ఎవరిని హిట్ చేయాలనుకుంటున్నాడో, ఎవరిని హిట్ చేస్తే ప్రకంపనలు వస్తాయనుకున్నారో రాధాకి తెలుసు. ఒక ముద్రగడ పద్మనాభం గారినో లేకపోతే వేరే ఒక లీడర్నో టార్గెట్ చేసే స్థాయి నాది కాదు అని చెప్పే ప్రయత్నం అయితే రాధా బహిరంగంగానే చేశారన్నది ఆ స్పీచ్లో అర్థమవుతున్న అంశం. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తున్నాను, నాకు పదవులు ఏమీ అవసరం లేదని. సో చంద్రబాబు సమక్షంలో ఆయన విసిరిన సవాల్ పవన్ కళ్యాణ్ కోసం, పొత్తు పార్టీల కోసం, దాని విజయం కోసం ఆయన మాట్లాడిన అంశాలు ఈరోజు సంచలనాల్ని రేపడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ నిండు సభలో ఆయనకి కీలక పదవి ఆఫర్ చేశారు. సో ఇది ముందు నుంచి జరుగుతున్న అంశమే. ఈరోజు కొత్తగా వంగవీటి రాధా ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోవడానికి కారణం కూడా వంగవీటి రాధా లేకపోతే వంగవీటి కుటుంబం, రంగా గారి వారసత్వం ఒక ప్రాంతానికో, ఒక నియోజకవర్గానికో, ఒక ఊరుకో, ఒక జిల్లాకో పరిమితం కాదు అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన సామాన్యమైన మేధోస్ ఉన్న వ్యక్తి కాదు. అతను ఏదో ఆవేశపూరితంగా మాట్లాడేసో లేకపోతే ఆ టైంలో ఎలా తోస్తే అలా వాగేసి క్యారెక్టర్ కాదు చంద్రబాబు నాయుడు గారికి. సుదీర్ఘమైన రాజకీయ రణక్షేత్రంలో సక్సెస్ని, ఫెయిల్యూర్స్ని చూసి రాటు తేలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఆయనకి తెలుసు ఏ టైంలో ఏ హస్త్రాన్ని ఏ రకంగా ఉపయోగించాలి అన్నది. మనకు రైట్ టైం ఆ టార్గెట్ చూసుకుని కాన్సన్ట్రేషన్ చేసి కొడితేనే మనం ఆ గోల్ రీచ్ అవ్వగలం. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు
అలా కాకుండా ఏదో ఆ సమయం వచ్చింది కదా అని ఒక టార్గెట్ లేకుండా, ఒక విజన్ లేకుండా మనకు నచ్చినట్లుగా మనం వెళ్తాం, మనం నచ్చినట్లుగా మనం చేస్తాం అంటే సక్సెస్ రేషియో చాలా తక్కువ. చరిత్ర చెప్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. టైం కలిసి రావాలి, టైంని టార్గెట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఆ టైంలో ఏ అడుగు వేసినా అది సక్సెస్ఫుల్గా సాగుతుంది. సో ఇన్ని రోజులు రాధా గారి సీటు అంశం అన్నది కొద్దిగా గందరగోళమైంది, ఆయన జనసేనలోకి వెళ్తారన్నది గందరగోళమైంది, అవి పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి. కానీ రాధా గారు ఎక్కడా కూడా పెదవి విప్పలేదు. కానీ సమయం ఆసన్నమయ్యింది అనుకున్నారేమో చంద్రబాబు నాయుడు గారు. ఆయన పదును పెట్టడానికి సరైన వ్యక్తి ఉండాలి. సో పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే మోదీ గారో, లేకపోతే వేరే వాళ్ళు బీజేపీ ముఖ్య నాయకులు, లేకపోతే లోకేష్ గారు, ఇది కాదు, ఈ వర్గం కాదు, ఇంకోటి కూడా బలమైన శక్తి వాళ్ళు వెనకాతల ఉండాలి. ఆ బలమైన శక్తి వంగవీటి రాధా. వంగవీటి రాధా గారి కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సభలోనే ప్రస్తావించారు. ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే, తండ్రి పేరు చెప్పుకుని ఏమీ లేకుండా ఎగిసెగిసి పడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రాధా అలాంటి వాడు కాదు. ఏ రోజు కూడా ఆయన నాకు ఈ పదవి ఇవ్వండి, నాకు ఈ సీట్ ఇవ్వండి, నాకు ఇది చెయ్యండి, అది చెయ్యండి అని చెప్పిన దాఖలాలే లేవని చెప్పి ఆయన నిండు సభలో మాట్లాడిన అంశాలు. అంటే రాధాలో ఒక మంచి వ్యక్తిత్వం ఉంది, ఒక మంచి నాయకుడిగా ఉంది. అంటే ప్రజలకి సేవ చేయాలనే తపన ఉంది తప్పించి ఇది కావాలి అని కోరుకునే వ్యక్తిత్వం కాదు. ఎందుకంటే రాధా మీద ఎటువంటి మచ్చ కూడా లేదు. ఆయన ఓడిపోవచ్చు, గెలవచ్చు, రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు, కానీ ఏదైనా కష్టం వచ్చింది అంటే కుటుంబ నేపథ్యం. ఇది ఒక్క రాధా గారి దగ్గర నుంచి వచ్చింది కాదు కదా, ఆ రక్తం అలాంటిది, రంగా గారి రక్తం అలాంటిది. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఆయన పాటుపడిని ప్రాణత్యాగం చేసుకున్న వ్యక్తి. అందుకనే ఆయన దేవుడయ్యాడు. రోజుకి చాలామంది చచ్చిపోతుంటారు, చాలామంది పుడుతుంటారు, లక్షల్లో చస్తారు, లక్షల్లో పుడతారు. కానీ కొంతమందికే ఒక ఐడెంటిటీ ఉంటుంది, ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుండే నేతలు. అలాంటి మహానాయకుడు వంగవీటి రంగా గారి అండంలో ఎటువంటి అసయోక్తి లేదు. అందరూ కూడా దాన్ని ఒప్పుకుంటారు పార్టీలకు అతీతంగా. ఒక విషయం ఏంటంటే, వంగవీటి రంగా గారిని లేకపోతే వంగవీటి కుటుంబాన్ని స్మరించుకొని పార్టీ లేదు తెలుగు రాష్ట్రాల్లో. ఖచ్చితంగా ఎవరన్నా ఉన్నారేమో చెక్ చేసుకోండి. అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా ఆయన నామం జపిస్తుంటారు. ఆయనకు ఒక్కడికే అది సాధ్యమయ్యిందని కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా కుండ బద్దలగొట్టు కూడా చెప్పే మాట ఇది. ఆయనకు ఒక్కడికే సాధ్యమైంది. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఉన్నారంటే దాని గురించి పెద్దగా వైసీపీ వాళ్ళు ప్రసన్నం చేసుకోరు, లేకపోతే ఎన్టీఆర్ ఆశయాల్ని మేము నిలబెడతామని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? వాళ్ళు మాట్లాడే అంశం ఏంటంటే, ఎన్టీఆర్ చనిపోవడానికి వాళ్ళ అల్లుడు కారణం, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, ఆయన వల్ల ఆయన చచ్చిపోయాడు, ఈయన పార్టీని అడ్డంగా దొబ్బేశాడు, దాన్ని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు ఇలాంటి మాటలు మాట్లాడతారు తప్పించి ఎన్టీఆర్ ఆశయాలను నేను నిలబెడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, రాజశేఖర రెడ్డి గారు చెప్పారా, లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి చెప్పారా, లేకపోతే ఇంకో ముఖ్య నాయకుడు చెప్పారా? ఎవరు